గుర్తుపెట్టుకోండి, ఏ మనిషిని మీరు అడగాల్సిన పని లేదు, దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలి అంటే తప్పకుండా మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనందరం కూడా క్రమముగా చదవాలి. దేవుని చిత్తము ఏమన్నాడు అక్కడ? తల వంచితే. తల వంచడం అంటే నటించడం కాదు. తల వంచడం అంటే దేవుని చిత్తమును జరిగించుట. ఓకే, ఆ పాట అర్థం లేక 34వ కీర్తన మొదటి 3 వచనాలు, దాని వివరణ మనము గత వారం గమనించాం. ఇప్పుడు ప్రాముఖ్యముగా 11, 12, 13, 14, 15 వచనం వాటిని గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే అంటారు. హ్యావ్ ఏ గుడ్ డే అంటారు. సెకండ్, హ్యావ్ ఏ గుడ్ డే అంటే శుభదినం. శుభదినం. హ్యావ్ ఏ గుడ్ డే అన్న రోజంతా శుభదినంగానే ఉందా? హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పినంత మాత్రాన అది శుభదినంగానే చూసారా మీరు? చూడగలమా? ఏసేపును అతని అన్నదమ్ములో గోతిలో పడేసినప్పుడు అది శుభదినము కాదు, దుర్దినం. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు పోతీఫర్ భార్య ఆయన్ని మీద నింద వేసి జైల్లో పెట్టించింది, చెరసాల్లో పెట్టించింది. అది శుభదినం కాదు, అది దుర్దినం. హ్యావ్ ఏ గుడ్ డే. ఈరోజు శుభదినంగా నీకు మారాలంటే, గుడ్ డేగా మారాలంటే, శుభదినంగా మారాలంటే మనం ఏం చేస్తే హ్యావ్ ఏ గుడ్ డేగా ఉంటుంది, శుభదినంగా ఉంటుందో ఈ 12, 13, 14 వచనాల్లో మనం నేర్చుకోవచ్చు. అప్పుడు ఈ పాట పాడుతున్నావే, నేనెల్లప్పుడూ యెహోవాను, నీ కీర్తి నా నోట, అంటే బూతులుండో కీర్తి ఉంటుంది, నీ చిత్తమునకు తల వంచితే అనేది వర్తిస్తుంది. అనుసరిస్తే శుభదినం, అనుసరించకపోతే దుర్దినం. క్లారిటీగా చెప్పాడు కదా ఇక్కడ. ఆకీషు రాజు దగ్గర నుంచి పారిపోయి సొల్లు గార్చుకుంటూ ఉమ్మంతా గడ్డం మీద కారుతున్నప్పుడు, పిచ్చివాని వల్లే నటిస్తున్నప్పుడు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని అని పాడారే, ఆ రాజే కదా ఈ రాజు అని అన్నప్పుడు గ్రహించి తన మనస్సులో అది ఉంచుకొని అక్కడి నుంచి పారిపోయి అదుల్లాము గృహంలోకి వెళ్ళినప్పుడు తన బంధువులు, అప్పులోళ్ళు, కష్టంలో, బాధల్లో, నష్టంలో ఉన్న వాళ్ళందరూ పోగై ఉన్నప్పుడు, నారాయణరావు గారు అర్థమవుతుంది కదా, అక్కడ ఆయన దేవుణ్ణి ఇక్కడ స్తుతించడం ప్రారంభించాడు. 11వ వచనం చదవండి. 11వ వచనం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పిస్తాను. ఇక్కడికి మనం నేర్చుకోవడానికి వచ్చామా, నేర్పించడానికి వచ్చామా? నేర్చుకోవడానికి మనం వచ్చాం. పిల్లలారా మీరు వస్తే నేర్చుకుంటారు. తర్వాత, బ్రతకకోడువాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతక. శుభదినాలు, హ్యావ్ ఏ గుడ్ డే చూడాలని ఎవరికైనా ఉందా? ఈ దినము శుభదినముగా ఉండాలి, ప్రతిరోజు హ్యావ్ ఏ గుడ్ డే చెప్పుకోవాలి. అది గుడ్ డేగా మారాలి అంటే, మంచి దినాలు చూడాలని ఎవరికన్నా కోరుకుంటే, ఆశ ఉంటే, అనుసరిస్తే అది హ్యావ్ ఏ గుడ్ డేగా మారిపోతుందంట. అంటే శుభదినంగా మారుతుంది. ఇప్పుడు మనందరం కూడా ఒకళ్ళు సెకండ్ ఇచ్చుకోండి, ఒక 2 నిమిషాలు మీ ముఖం ఎక్కమూరు చూసుకోండి అంటే హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఏ గుడ్ డే, మంచిదనం, నీకు శుభదినం ఈరోజు అంటే, బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడి వరకు శుభదినం, బయటికి వెళ్ళిన తర్వాత అది దుర్దినంగా మారిపోవచ్చు కదా. ఇప్పుడు
అన్ని రోజులను మంచి రోజులుగా మలుచుకోవడానికి అవకాశం ఉంది. అది మెయిన్ ముఖ్యమైన మాట. అన్ని దినాలను మనం మంచి దినాలుగా మలుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుకి చాలామంది క్రైస్తవ సంఘాలు నడుపుతున్న సేవకులు కూడా మంచి దినాలను ఎతికి గృహప్రవేశాలు, వివాహాలు జరిగిస్తూ ఉన్నాయి. నాకెలా తెలుసు అంటే ఆ రోజు అంతా చాలా చోట్ల పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఆ రోజు అంతా గృహప్రవేశాలు జరుగుతాయి, ఆ రోజు వంటోళ్ళు అందుబాటులో ఉండరు, షామేన వాళ్ళు బిజీగా ఉంటారు. ఎలా తెలుసు వీళ్ళకి అంటే కొన్నిసార్లు నిజంగా అనుకోని పరిస్థితులు పెట్టుకొనొచ్చు, కొంతమంది డేట్లు కూడా వచ్చి. ఒక పాస్టర్ గారు 10 గంటల 45 నిమిషాలకు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనేసాడు. ఏంటంటే చివరి 0 ఉండకూడదంట. పాస్టర్ గారు అమ్మాయి భార్యాభర్తలు విడిపోయారు, రెండో పెళ్లి చేశారు. శుభదినం 0 ఏం చేసింది? నేను అడిగాను, అదేలే 0 ఉండకూడదని, అదే అని కవరింగు బాధ. ఆలోచించండి, డేట్లు, సమయాలు, తిథులు ఇవన్నీ మనకు వర్తించవు. క్రైస్తవుడికి వర్తించేది ఏంటంటే శుభదినము, గుడ్ డేగా, మంచి రోజులుగా మనం చూడాలంటే ఎలా మలుచుకోవాలి? పాయింట్ నెంబర్ 1, 12వ వచనం చదవండి. బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతకాలని ఎవరికైనా ఉందా? అయితే ఏం చేయాలో తెలుసా? పాయింట్ నెంబర్ 1, మేలు నందుచు అనేక దినాలు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకొనుము. మన భాషలో అదుపులో పెట్టుకో. నీ నాలుకను అదుపులో పెట్టుకో. నువ్వు చెడుగా మాట్లాడతావే, అది దుర్దినం. నువ్వు చెడు నువ్వు ప్రవశిస్తావే, అది చెడు దినం. నీ నాలుకను ఇష్టమైనట్లుగా పారేసుకుంటావే, అది దుర్దినం. అందుకే నీ నాలుకను నువ్వు అదుపులో పెట్టుకో, చెడుగా మాట్లాడొద్దు, కపటమైన మాటలు పలకొద్దు, నీ పెదవులను కాచుకొనుము. కాచుకున్న రోజు అది ఏ దినం చెప్పండి? అందరు నోటు తెరిచి హ్యావ్ ఏ గుడ్ డే అనొచ్చు. అప్పుడు ఈరోజు దినం ప్రభు మంచి దినం. మలుచుకున్నవాలి. నా నాలుకతో ఎప్పుడైతే నేను మాట్లాడకుండా నా నాలుకను అదుపు చేసుకుంటానో, చెడు మాట్లాడకుండా నేను అదుపు చేసుకుంటానో, నేను ఎలా మలుచుకుంటున్నాను? అది మంచి రోజుగా మలుచుకుంటున్నాను. నీ నాలుగుతో ఒక అబద్ధం ఆడి, నీ నాలుగుతో ఒక బూతు మాట మాట్లాడి, నీ నాలుగుతో నువ్వు వేరే మాట్లాడిన రోజు, ఆ రోజు నువ్వు ప్రశాంతంగా బ్రతుకుతావా చెప్పు? ఒక మనిషిగా, చీమి రక్తం ఉన్న ఒక వ్యక్తిగా చెప్పు. ఆ రోజు నీకు ప్రశాంతత ఉందా? మానసికతో చచ్చిపోవచ్చు నువ్వు, కానీ బతికే ఉంటావు. అది అక్కడ వాక్యం చెప్తుంది. పాయింట్ నెంబర్ 2, 14వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయుము. ఏం మానాలి? కీడు మానాలి. ఏం చేయాలి? మేలు చేయాలి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నా అందరు నాయకు చూడండి. అసలు ఇప్పటి వరకు ఎవరికైనా మీరు మేలు చేశారా? ఇప్పటి వరకు కీడు చేయటం మాని మేలు చేయుడి. కీడు చేయటం మానకపోతే ఎప్పటికీ మనం మేలు చేయలేము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. నేను జ్ఞానిని, నాకంతా తెలుసు అని నువ్వు అనుకోమాకు. యెహోవాయందు భయభక్తులు కలిగి. మరి ఏమనుకోవాలి అంటే? యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. మిమ్మల్ని కడుక్కోండి. ఇప్పుడు మనం
నేను ఉదయం పొద్దున సబ్బుతో 2 సార్లు రుద్దా, మైసూర్ స్టాండిల్తో. అయినా ఏంటి ఏం నల్లగా ఉంది, ఇంకా ఏంటి అంత తేజస్ కనపట్లేదు, మొసల్లాగా ముడతలు పడుతున్నాయి ఏంటి అని కొద్దిగా మానసికంగా బాధపడుతున్నా. అప్పుడు వెంటనే నీకు 50 వస్తున్నాయిగా, అందుకే మార్పు వస్తుంది అనుకుంటా, కావచ్చు. ఇంకొక 2 సార్లు రుద్దితే ఈ లోపు 7:30 అయింది టైము. ఎంత రుద్దినా ఎన్ని రాసినా ఉపయోగం కనిపించదు. మళ్ళీ చదవమ్మా మాట. కడుక్కోండి. ఈ కడుగుడు కాదమ్మా మైసూర్ స్టాండిల్తో లేక సంతూర్ సోపుతో కడిగేది, నలుగు పిండితో కడిగేది కాదు. మీ పాపాలు కడుక్కోండి, మీ నాలుక కడుక్కోండి, మీ ఆలోచనలు కడుక్కోండి. తర్వాత మీ దుష్క్రియలు మీ నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కనపడకుండా వాటిని కడుక్కోండి. కీడు చేయట మానుడి, కీడు చేయటం మానండి, మేలు చేయ నేర్చుకోండి. ఇందాకడే అడిగాను, ఎవరన్నా మీరు ఇప్పటి వరకు మేలు చేశారా? నేర్చుకోండి. బతుకున్నంతకాలం మనం మేలు చేయాలి. సతీష్ గారు, బ్రతుకున్నంతకాలం మేలు చేయాలి. లే సత్యం గారు, మీరు మోసపోతున్నారు. లే సత్యం గారు, మీరు అందరు నమ్మేస్తున్నారు. ఎస్, నమ్ముతున్నాను. మేలు చేద్దాం. కీడెదురవుతుంది, తప్పదు, భరిస్తున్నాను. వాళ్ళ గురించి, కొంతమంది గురించి అనారోగ్య పాలైపోతున్నాను, కొంతమంది గురించి నాకు బీపీ పెరుగుతుంది, కానీ వాళ్ళకి అది శాపంగా మారకూడదని కూడా ప్రార్థన చేస్తున్నాను. అర్థమవుతుంది మీకు? పాయింట్ అర్థమవుతుందా? కానీ మేలు చేసే చచ్చిపోతాను. సతీష్ గారు రాసుకోండి. కాదండి, మీరు అలా డల్ అయిపోతున్నారు, బాగా ఆలోచిస్తున్నారండి కనపడకుండా, అందుకే మీరు అయిపోతున్నారు, అందుకే కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలని. మేలు చేయాలి, తప్పదు. దేవుడు చేయమన్నాడు. ఆయన మేలు చేసాక చచ్చిపోయింది. మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కదా, మేలు చేశాడు. ఆఫ్టర్ ఆల్ 1% కూడా నేనేం చేయలేదండి మేలు. ఏమండి, 1% కూడా నేనేం చేశానండి మేలు? ఆయన ఎంత మేలు చేశాడు. ఎస్ ఆర్ నో? దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే మేలు రకమైన విత్తనాలు మీరు విత్తండి, మేలు రకమైన పంట కోస్తారు. మీరు ప్రేమను విత్తండి, ప్రేమను కోస్తారు. ఏమండి, స్వార్థపరుడు ఒంటరిగా మిగిలిపోతాడు ఎప్పటికైనా. గుర్తుపెట్టుకోండి, స్వార్థపరుడు నేను, నా కుటుంబం, నేను, నా వ్యాపారం, నేనే, నా పిల్లలు, నేనే నాకే అంటే ఆ వ్యక్తి, గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా మిగిలిపోతాడు. మళ్ళీ ఆ వాక్యాన్ని చదువుతున్నట్టయితే అక్కడ ఏం చేస్తున్నాడు? కీడు చేయటం మానండి, మీరు మేలు చేయండి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. ఇప్పుడు మనం 14 వచనం మళ్ళీ చదువుదాం. కీర్తనల గ్రంథం 34 కీర్తన 14 వచనం. 12లో ఒక మాట చూసాము, 14 వచనం ఒక మాట చూసాము. ఇప్పుడు కీడు చేయటం మాని, అదే వచనం, కీడు చేయటం మాని మేలు చేయుము, మేలు చేయి, సమాధానమును వెదకి దాని వెంటాడు. అందరూ చెప్పండి మాట, సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి. ఎలా? రోడ్ల మీద తిరుగుతారా? బీసెంట్లో దొరికిద్దా? సోర్ బజార్లో దొరికిద్దా? సమాధానం ఎక్కడ దొరికిద్ది? ఇప్పుడు సమాధానం నాకు లేదు అని నేను బాధపడుతున్నాను. ఒక ఫ్యామిలీతో, 2 ఫ్యామిలీతో సమాధానం లేదు. సమాధానం పడిన రోజే నాకు సమాధానం. నేను వెంటపడాలి అంటే ఆశ నాకు ఉండాలి, కోరిక నాకు ఉండాలి, తపన ఉండాలి, ప్రార్థన ఉండాలి. ప్రభువా, వాళ్ళతో నా సమాధానం కావాలని ఆశపడుతున్నాను. దేవుడు ఒక రోజున తప్పకుండా ద్వారాలు తెరుస్తాడు. అది దాని అర్థం అనమాట. సమాధానం వెదుకు, వెంటాడు, కానీ నువ్వు కత్తి పట్టుకొని తిరగ మాకు రోజు. ఇప్పుడు లైన్లో ఎక్కువగా మనం ఎప్పుడు చూస్తుంటే భోజనాలప్పుడు, ఈ మధ్య ఏంటో మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ చూస్తాం, ముఖ్యంగా మన కృష్ణ, గుంటూరు, మరి ఎక్కువ అసలు పెరుగన్నం తినేస్తున్నారా? వెనకాల నుంచి ఉంటున్నారా? అసలే పెరుగన్నం మూతికంటదు, మేసాలు అంటుకుంటుందో మనం సిగ్గుపడుతుంది తింటూ ఉంటాం. అసలు శుభ్రంగా ఎక్కడ తినేస్తున్నారండి? ఐస్ క్రీమ్ తినేస్తున్నారు, తింటలా.
ఈ భోజన పంక్తిలో లైన్లో బఫే సిస్టంలో నిలబడినప్పుడు ఎవడైనా ముందుకు వచ్చి ప్లేట్ పెడితే, ఒకవేళ ఇక్కడ మనం మార్కెట్లో లేక ఎక్కడైనా మార్కెట్లో లైన్లో నిలబడినప్పుడు ఎవడన్నా ఒక సౌర బజార్లో ఆ బండి తీసుకొచ్చి ఎదరికి పెడితే, అక్కడ కలహప్రియుడిగా నువ్వు ఉండకూడదు, కలహాలు పెట్టుకోకూడదు. సమాధానమును వెదకి దానిని వెంటాడుము. ఇందులో ఎక్కువ మనం చూస్తాం, క్యూలో నిలబడినప్పుడు ఎక్కువగా మనం చూస్తాం. కొంతమంది కలహాల్లో తిరుగుతుండ, దొరికితే పోట్లాడదాం, దొరికితే తిట్టేద్దాం, దొరికితే వాయించేద్దాం అని గొడవలు కలహాలు, ఇంట్లో గందరగోళం, భార్యాభర్తల మధ్యలో గందరగోళం, అత్తగోళ్ళ మధ్య ఏమాత్రం ఉండదు. ఎందుకంటే వీళ్ళు కీడు విడిచిపెట్టలేదు. కీడు మానల. మొట్టమొదటిగా ఏం చేస్తావు? నీ నాలుకతో మాట్లాడు, నీ నాలుగు జాగ్రత్త. హలో బ్రదర్స్, మన నాలుకలు ఎలా ఉన్నాయి? 2, కీడు మానండి. మరి ఏం చేయాలి? వెల్ చేయండి. హ్యావ్ ఏ గుడ్ డే. లేదు. శుభదినం. లేదు సార్, బ్యాడ్ దినం, దుర్దినం. అందుకే మలుచుకోండి. మీరు మీ నాలుగుతో మాట్లాడకుండా కీడు మాని మేలు చేస్తూ సమాధానం వెతికి దానికి వెంటాడండి. అది మీకు మేలుగా మారుతుంది. అది మేలుగా మార్చేసుకోవచ్చు. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు చికెన్ బిర్యానీ లేకపోయినా, ఆదివారం కదా, కొద్దిగా స్మెల్ అన్న రావాలి, కొద్దిగా కనీసం ముక్క లేకపోయినా స్మెల్ రావాలి. అప్పుడు హాయిగా ఉంటుంది పిల్లలకి. ఇలా మొహాలు మాడిపోతే ఈరోజు డాడీ చికెన్ తేపోతే. చూడండి 15వ వచనం అంటాడు. 15వ వచనం, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. చూడండి, ఆయన చూపు, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఏంటోనండి, దేవుడు ఒక చూపు చూస్తలే మమ్మల్ని. ఎప్పటి నుంచో చర్చికి వస్తున్నామండి. ఒక్క చూపు చూస్తే అబ్బా, ఇప్పుడే నువ్వు దొరకట్లే, ఇంకా తర్వాత ఇంకెక్కడ దొరుకుతావు? ఇప్పుడే మనం అందుబాటులో లేము. చెవి యొగ్గి అంటే ఎంతో శ్రద్ధగా, వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చివరిగా చూస్తే ఒగ్గి, చెవి యొగ్గి. అమ్మా, వినపడుతున్నాయి మీ చెవులు? వినపడుతున్నాయా? అవసరమని కొన్నిసార్లు వినపడదు. చెవి యొగ్గి అంటే ఎంతో శ్రద్ధగా. ఆయన సూచనలు మనం పాటించినప్పుడు, ఆయన ఆజ్ఞలు మనం పాటించినప్పుడు, ఈ 11, 12, 13, 14 వచనాల ప్రకారం మనం చేసినప్పుడు, ఎంతో శ్రద్ధగా మనం అనుసరించినప్పుడు, అది శుభదినంగా మారటమే కాదు, నీతో పాటు ఉన్నవారు కూడా శుభదినంగా మారుతుంది. అది నీ ద్వారా కొంతమంది ఆశీర్వదించబడతారు. మళ్ళీ మొదట వచ్చిన చదవండి, 34వ కీర్తన. అందరూ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. నిత్యము ఆయన నోట నా కీర్తి ఉండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదా, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. మేలు జరగాలంటే, శుభదినముగా మారాలంటే, ఆయన చిత్తమునకు తల వంచడం అంటే నీ నాలుకను అదుపులో పెట్టుకోవడం. ఆయన చిత్తమునకు తల వంచడం అంటే కీడు చేయటం మాను, మేలు చేయి. సమాజంలో నువ్వు తలెత్తుకొని బ్రతుకో. సమాధానం వెతుకు, ప్రార్థన చేయి, ఆశతో ఎదురు చూడు. సమాధానము నీకు దొరుకుతుంది. నారాయణరావు గారు, నాకు భయం ఏంటంటే మీరు అలా 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 ఎక్కడికి వెళ్ళిపోతారో నా భయం. అందుకే ఇలా చూసుకుంటూ ఉంటా అందరినీ. మొన్న ఎక్కడో రామర్పొళ్ళలోనా
అంటే నా భయం వేస్తుంది ఏంటంటే ఇట్టా అన్నప్పుడు కళ్ళు తేలేస్తున్నారు. ఏమన్నా మళ్ళీ ఏమన్నా నేనేమన్నా తెప్పించాలేమో అనుకుంటున్నా నేను. లేపండి 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 అన్నా. జాగ్రత్త, చర్చిలో జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే నిద్రపోతారు కానీలే, కానీ ఇది మామూలు నిద్ర, శాశ్వత నిద్ర ఉంది. ఇప్పుడేమో నిద్రపోమాకండి, కొంచెం చల్లగా ఉంది కదా, ఏసీ ఎక్కువ ఉంటే తగ్గించుకోండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సంతోషిస్తాను, నిత్యమైన ఇదే స్తుతి, ఇదే మనస్సు. ఈ వాక్యాన్ని మనం ఇలా మలుచుకున్నప్పుడు మన కుటుంబం మనం సంతోషంగా ఉంటాం, శుభదినంగా మారుతుంది, అనేక మందికి దీవెనకరంగా ఆస్వాదికరంగా మారుతుంది, ఆరాధనగా మార్చుకోవచ్చు మనం. ప్రభు ఈ వాక్యము దీవించునుగాక. ఆమె తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. బ్రదర్స్ అందరూ లేచి నిలబడండి.